మార్నింగ్ ఆఫీసర్స్. ఈరోజు టాపిక్ 2D జామెట్రీ. ఆల్రెడీ మనం ఒక 7 టాపిక్స్ ఫినిష్ చేసినాము ఫర్ యువర్ CSAT అప్కమింగ్ 26 ప్రిలిమ్స్కి. ప్రతి టాపిక్లోంచి ఒక 20 డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ విత్ 20 డిఫరెంట్ కాన్సెప్ట్స్ నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది అందరు స్టూడెంట్స్ మంచిగా వాడుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యూ షుడ్ యూజ్ ఇట్ బికాస్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఫర్ ఫ్రీ. మంచిగా వాడుకోండి, గెట్ అ గుడ్ CSAT స్కోర్. దట్స్ వాట్ వీ వాంట్. సో ఈరోజు టాపిక్ 2D జామెట్రీ. బేసికల్గా మొత్తం 2D జామెట్రీలో మీకున్న ఐటమ్స్ ఏంటిది? పాయింట్, లైన్, సర్కిల్. సర్కిల్ ప్రాపర్టీస్ మీకు తెలిసిందే బేసికల్గా. πr², 2πr, రేడియస్, కార్డ్, సెగ్మెంట్, సెక్టర్, ఆర్క్. ఈ 5 టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. రెక్టాంగిల్ తీసుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ లెంత్ బ్రెత్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ రెక్టాంగిల్ మీకు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎవ్రీ స్క్వేర్ ఇస్ ఎ రెక్టాంగిల్ విత్ ఈక్వల్ సైడ్స్. ప్రతి స్క్వేర్ ఒక రెక్టాంగిలే, బట్ ప్రతి రెక్టాంగిల్ ఒక స్క్వేర్ అవ్వాల్సిన అవసరం లేదు. స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డయాగ్నల్ ఆఫ్ ద రెక్టాంగిల్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ డయాగ్నల్ డస్ నాట్ ఇట్ డివైడ్స్ ఇంటూ 2 ట్రయాంగిల్స్, బట్ ఇది యాంగులర్ బైసెక్టర్ కాదు. కానీ స్క్వేర్లో ఒక డయాగ్నల్ గీస్తే ఇట్ డివైడ్స్ ది యాంగిల్ ఇంటూ 45 degrees, 45 degrees. స్క్వేర్ ప్రాపర్టీస్ తెలిసింది. అట్లానే క్వాడ్రిలేటరల్ సమ్ ఆఫ్ ఆల్ ది యాంగిల్స్ 360 degrees, అది వెరీ ఇంపార్టెంట్. ఐసోలేస్ ట్రయాంగిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2 sides ఆర్ ఈక్వల్. అండ్ దీంట్లోంచి ఒక మధ్యలో ఒక లైన్ గీస్తే దీన్ని హైట్ అంటారు. ఈ హైట్ బేస్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. అట్లనే ఈ 2 sides ఈక్వల్ కాబట్టి ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్ ఐసోలేస్ ట్రయాంగిల్. ఈక్వల్ ట్రయాంగిల్లో ఇంపార్టెంట్ పాయింట్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అన్ని 60 degrees. హైట్ వాల్యూ √3/2 times a, ఏరియా ఇస్ √3/4 a². ఇది మనం చాలా ఇంపార్టెంట్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్ ఈక్వల్ ట్రయాంగిల్లో height of the equilateral triangle is √3/2a, while the area is √3/2 a². అది చాలా ఇంపార్టెంట్. Scalene triangle all the sides are very different. Acute angle triangle అంటే angles are all less than 90 degrees. Right angle triangle పైథాగరస్ థియరం ఇంపార్టెంట్. Obtuse angle ఒక యాంగిల్ ఖచ్చితంగా 90 degrees కంటే ఎక్కువ ఉంటుంది. ట్రెపీజియంలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. దీనే స్మాల్ ఏ స్మాల్ బి అంటారు. అప్పుడప్పుడు యూపీఎస్సీ ఏం చేస్తుంది అంటే ఇది ఏ ఇది బి అని ఇస్తుంది, అక్కడే పప్పులో కాలు పడుతుంది. So opposite sides are equal. Parallelogram properties: parallel, equal, diagonal divides the parallelogram into equal halves, and opposite angles are equal, and పక్కనున్న 2 angles sum 180 degrees ఉండాలి. దాన్నే adjacent angles అంటారు. Adjacent అంటే పక్క పక్కన. So sum of adjacent angles in a parallelogram is 180 degrees. అది మర్చిపో. Rhombus లో మోస్ట్ ఇంపార్టెంట్ 2 మేజర్ డయాగ్నల్స్ ఉంటాయి. The diagonals bisect each other perpendicularly. అది గుర్తుపెట్టుకుంటే చాలు. దాని ప్రాపర్టీ ఏరియా ఇస్ ½ d1 d2. అది గుర్తుపెట్టుకుంటే చాలు. పెంటగన్, రెగ్యులర్ పెంటగన్. ఎప్పుడైనా సరే రెగ్యులర్ అనే వర్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఆల్ ది ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ సమ్ ఆఫ్ ఆల్ ది ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఆఫ్ ఎనీ డయాగ్రామ్ ఈస్ 360 degrees. రెగ్యులర్ అంటే ఇంటర్నల్ యాంగిల్స్ ఆల్సో విల్ బి ఈక్వల్. సో ఇఫ్ ఇట్స్ రెగ్యులర్ పాలిగన్ ఆల్ ది యాంగిల్స్ ఆర్ డివైడెడ్ ఈక్వల్. అట్లనే హెక్సగన్, ఆక్టగన్ అట్లా సేమ్ ప్రాపర్టీస్. ఇవే క్వశ్చన్స్, ఇవే ప్రాపర్టీస్ మీద మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు. మేజర్గా స్క్వేర్, ఏదైనా సరే ఏరియా, పెరిమీటర్. ఎక్కువ స్క్వేర్, రెక్టాంగిల్, దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ట్రయాంగిల్ మీద తక్కువ వస్తాయి క్వశ్చన్స్. కాంగ్రుయెన్సీ, సిమిలారిటీస్ మీద కూడా పెద్దగా ఏం క్వశ్చన్స్ అడగట్లేదు. సో ఇవన్నీ చూసుకుంటే మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ మీకు తెలిసింది కదా. సిమిలర్ ట్రయాంగిల్ అంటే చోటా సమోసా, బడా సమోసా. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి? బేసికల్గా చిన్నోడు పెద్దోడు అంటే వాళ్ళ షేప్ సేమ్గా ఉంటుంది కానీ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. కాన్గ్రుయెంట్ అంటే ట్విన్స్, ఇద్దరు ఈక్వల్గా ఉంటారు, అంతే తేడా. సో ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ యువర్ 2D జామెట్రీ. సో దీని మీద మనం ఈరోజు ఒక చిన్న వీడియో చేద్దాం. అన్ని కాన్సెప్ట్స్ ఎంత మ్యాక్సిమం కాన్సెప్ట్స్ కవర్ చేస్తే విత్ ఫుల్ షార్ట్ కట్ సొల్యూషన్స్ చెప్తాను. ఓకే, సో ఇవి బేసికల్గా 2D జామెట్రీ. టుడేస్ టాపిక్ ఈస్ మోర్ అమౌంట్ ఆఫ్ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్స్నే టెస్ట్ చేస్తారు యూపీఎస్సీ వాళ్ళు. సో 2D జామెట్రీ బేసిక్స్ విత్ షార్ట్ కట్స్. అంటే ప్రతి ప్రాబ్లంకి షార్ట్ కట్ ఉండాల్సిన అవసరం లేదు, ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్తాను, అది పాయింట్. సో అన్ని ఫినిష్ చేయడం అనేది కుదరదు, మీ సొంత తెలివితేటలు కూడా వాడాలి. సో కీప్ ఇట్ రెడీ. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. రైట్, if the areas of 2 similar triangles are in the ratio 25:16, then the ratio of their corresponding sides is dash. వాడే చెప్పాడు ఏరియా ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్. అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ వర్డ్ అంటే సిమిలర్ ట్రయాంగిల్స్.
సిమిలర్ ట్రయాంగిల్స్ రేషియో 25:16 అన్నాడు కాబట్టి సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే, సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏరియా ఇచ్చాడు, ఏరియాస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 25:16, దెన్ ద రేషియో ఆఫ్ దర్ కరస్పాండింగ్ సైడ్స్. ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఒకటే ఫార్ములా. ఏరియా అనేది యూజువల్లీ ప్రపోర్షనల్ టు ద సైడ్ స్క్వేర్. అందుకే వాడు ఏరియా రేషియో ఇచ్చేసాడు కాబట్టి సింపుల్గా 25:16 కాబట్టి విచ్ ఇస్ నథింగ్ బట్ 25/16 అని అర్థం. సో దీనికి ఇది ఏరియా రేషియో A1:A2. మనకు కావాల్సిందేమో సైడ్ 1:side 2. అట్లాంటి ఇచ్చినప్పుడు ఏం లేదు, స్క్వేర్ రూట్ తీసుకోవడమే. స్క్వేర్ రూట్ ఆఫ్ 25:16 విచ్ ఇస్ నథింగ్ బట్ 5:4. ఇది మనం గుర్తుపెట్టుకుంటే చాలు సింపుల్గా. సో ఆన్సర్ ఇస్ 5:4, ఆప్షన్ బి. సో లెస్ దాన్ 1 minute మన చేతిలో 2.5 marks. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఏరియాస్ ఇస్తే ట్రయాంగిల్స్వి, దాని రేషియో సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఇస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ దేర్ ఏరియాస్ కడితే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది, సింపుల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ది యాంగిల్ ఆఫ్ అ ట్రయాంగిల్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని చెప్పాడు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మనకి ఏముంటుంది సిచ్యువేషను, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో A1, A2, A3 ఉందనుకోండి, వాటి మధ్యన ఏముంటుంది, ఒక కామన్ డిఫరెన్స్ ఉంటుంది. దే విల్ హ్యావ్ అ కామన్ డిఫరెన్స్ D. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2, 4, 6 తీసుకుంటే దాని కామన్ డిఫరెన్స్ 2. ఇట్లాంటి సీక్వెన్స్ని మనం ఏమంటాము, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. వాడేమన్నాడు, ది యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఎప్పుడైనా ట్రయాంగిల్ మనకు తెలిసింది సమ్ ఆఫ్ ది యాంగిల్స్, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. దాంట్లో వాడు ఫస్ట్ యాంగిల్ 40 అంటున్నాడు, లార్జెస్ట్ యాంగిల్ ఎంత అంటున్నాడు. సో సీక్వెన్స్ చూసుకుంటే మనకి ఇది 40 అయింది కాబట్టి సింపుల్గా మిడిల్ వాల్యూ 60 అయితే 100, దాంతో 80, అంతే సింపుల్. సో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ 180 degrees, ఇది సెట్ అయింది. అండ్ దీని కామన్ డిఫరెన్స్ చూస్తే 20, దీని కామన్ డిఫరెన్స్ చూస్తే కూడా 20. దేర్ ఫోర్ వాడు అడిగింది ఏంటి, లార్జెస్ట్ యాంగిల్ అడుగుతున్నాడు. లార్జెస్ట్ యాంగిల్ ఎంత, 80. సో ది ఆన్సర్ ఈజ్ 80 degrees. ఇట్లా మనం లెస్ దాన్ 1 minute 2.5 marks మన చేతిలోకి ఈజీగా వచ్చేస్తుంది. మనం అబ్జర్వ్ చేయడం ఇంపార్టెంట్, అబ్జర్వ్ చేసుకుంటే మనకు పని అయిపోతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 2 parallel lines అన్నాడు ఆర్ కట్ బై ట్రాన్స్వర్సల్. వన్ యాంగిల్ ఇస్ 3x + 10 అండ్ ద కరస్పాండింగ్ యాంగిల్ ఇస్ 5x + 30. వాల్యూ ఆఫ్ x ఇస్ ఎంత అన్నాడు. దీంట్లో కొన్ని కాన్సెప్ట్ చెప్తాను, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది స్టూడెంట్స్కి డౌట్ ఉండొచ్చు, అందుకే ఒక్కసారి కాన్సెప్ట్స్ కూడా క్లియర్ చేస్తాను. ఇఫ్ 2 parallel lines ఇట్లా ఉంటే దీన్ని ట్రాన్స్వర్సల్ అంటారు. అప్పుడు దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే కరస్పాండింగ్ యాంగిల్స్. సో x1, ఇది కూడా x1 ఉంటుంది. అట్లనే వీటిని ఏమంటారు, దీస్ యాంగిల్స్ ఆర్ కాల్డ్, ఈ 2 యాంగిల్స్ ఏమంటారంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్, x1. అట్లానే ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటారన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ ఇది తీటా అనుకుంటే ఇది కూడా తీటా. ఈ 2 యాంగిల్స్ని ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటారు. ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్. ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఈ 2 ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కాకుండా మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ తీటా ప్లస్ ఎక్స్ 2 కూడా ఇక్కడ ఉన్నాయి. దే ఆర్ లైయింగ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్. సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్. సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ 2 లోపలే ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడి నుంచి డిరైవ్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ theta plus x should be equal to 180 degrees. ఇది మేజర్ పాయింట్. సో యాంగిల్స్ లైయింగ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ లోపల ఉంటే దాని సమ్ 180 degrees. ఈ రెండింటిని కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. ఈ రెండింటిని దీన్ని అండ్ దీన్ని ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటారు. అట్లానే దీన్ని x1 ఇక్కడ ఎక్స్టీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. యాంగిల్స్ లైయింగ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ సమ్ షుడ్ బి 180 degrees. అది గుర్తుపెట్టుకోండి. సో దీనికి కావాల్సిన కాన్సెప్ట్స్ ఇవి. సో వాడు ఏమడిగాడు, 1 యాంగిల్, ఈ 2 కరస్పాండింగ్ యాంగిల్స్ అని వాడే చెప్పాడు. వాడే కరస్పాండింగ్ యాంగిల్స్ ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఏముంది, సింపుల్గా కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. సో డైరెక్ట్గా వేసేస్తాం మనం. సో హియర్ వీ కెన్ డైరెక్ట్లీ సే దట్
5x minus 30 degrees should be equal to 3x plus 10 degrees, 2x equal to 40 degrees, x is 20 degrees. Okay. Option C. So concepts తెలిస్తే 1 minute లో 2.5 marks మన చేతిలోకి వచ్చేస్తాయి. Next. Radius of the circle is 13. వాడు చెప్పాడు. Distance of the chord from the center is 5 centimeters. Length of the chord is dash ఉంటుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఒక సర్కిల్ ఇచ్చాడు అనుకోండి. ఒక సర్కిల్ ఇస్తే దాంట్లో కార్డ్ అంటే ఏంటిది? డయామీటర్ ఇస్ ఆల్సో కార్డ్, ఎవ్రీథింగ్ ఇస్ అ కార్డ్. ఎనీ 2 points ఆన్ ద సర్కిల్ ని జాయిన్ చేస్తే దాన్ని కార్డ్ అంటారు. సో దిస్ ఇస్ అ కార్డ్. సో దీనికి ఒక సెంటర్ ఉంటుంది, దాన్ని ఓ అనుకుందాం. ఇప్పుడు వాడు ఏం చెప్పాడు? డిస్టెన్స్ ఆఫ్ ద కార్డ్ ఫ్రమ్ ద సెంటర్. ఎప్పుడైనా డిస్టెన్స్ అంటే మీనింగ్ ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని అర్థం. సో ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు వాడు? 5 centimeters ఇచ్చాడు. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఏమో 13 centimeters అని చెప్పాడు. సో రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఇస్ 13 centimeters. 13 centimeters. ఈ డిస్టెన్స్ 5. సో వాడు ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ అంటున్నాడు. ఈ కార్డ్ యొక్క లెంత్ కావాలి. సో ఇది 5 centimeters. ఇది పరిస్థితి. సో దీన్ని ఇప్పుడు ఎట్లా చేస్తాం మనము? ట్రయాంగిల్ ఫార్మేషన్ చేసుకోవచ్చు, ట్రెపిజియం ఫార్మేషన్ చేసుకోవచ్చు, మనకు నచ్చింది చేసుకోవచ్చు. కానీ మనకు కావాల్సింది ఏంటి? బేసికల్గా వీ నీడ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్. అంటే ఇండైరెక్ట్గా మనకి ఈ పార్ట్ ఫస్ట్ ఈ పార్ట్ కనుక్కోవాలి. ఈ పార్ట్ దీంట్లో మనకు కావాల్సిన పార్ట్ ఇది. ఈ రేడియస్ తెలిస్తే చాలు మనకి. ఈ పార్ట్ కార్డ్ హాఫ్ లెంత్ కావాలి. సో దానికి మనం ఏం చేయాలి? అది మేజర్గా ఇప్పుడు ఉన్న గేమ్. సో మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఎట్లా చేస్తారు? దీనికి సింపుల్గా జామెట్రీ, నార్మల్ జామెట్రీ వాడచ్చు. లేకపోతే ఇవన్నీ ఎందుకు రా బై, సింపుల్గా చేసేద్దాం అనుకుంటే సింపుల్గా ఇది పెట్టుకోండి. ద రేడియస్, ద లెంత్ ఆఫ్ ద కార్డ్, లెంత్ ఆఫ్ ద కార్డ్కి మీకు డైరెక్ట్గా ఒక సింపుల్ షార్ట్ కట్ ఫామ్లో చెప్తాను. అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో సింపుల్గా కార్డ్ లెంత్ కావాలంటే chord length is equal to 2 times root of radius square minus distance between the chord, ఈ distance square. సో ఈ ఫార్ములా వేసేయచ్చు మనం డైరెక్ట్గా. దిస్ ఇస్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 into radius square 13 square minus d square, distance between the center and the chord, which is nothing but 2 root 169 minus 25, which is 2 root 144 అంటే 2 into 12, which is 24. So what is the answer? 24 centimeters. ఇట్లా లెస్ దాన్ 1 minute మన చేతిలోకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. Sum of 3 interior angles. Interior angles of a quadrilateral is 260. Then the fourth angle is dash. Very simple question. Sum of angles in a quadrilateral. ఎలాంటి క్వాడ్రిలేటరల్ అయినా సరే ఎంత? 360 degrees. దాంట్లో 3 ఇంటీరియర్ యాంగిల్స్ అంటే లోపల ఉన్న యాంగిల్స్ 260 అని చెప్పాడు. 260 degrees plus x is equal to 360 degrees. Therefore x equal to 100 degrees. So the fourth angle ఎంత వాల్యూ? It is 100 degrees. సో లెస్ దాన్ 1 minute మన చేతిలో ఆన్సర్ ఉంటుంది. వెరీ సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ చదవగానే ఆన్సర్ చెప్పేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ ఫార్మ్ అ ట్రయాంగిల్? ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. దీంట్లో కాన్సెప్ట్ ఏంటిది? కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సో కాన్సెప్ట్ చూసుకుంటే మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ ఆఫ్ ఒక ట్రయాంగిల్ ఫామ్ కావాలంటే సైడ్స్, 3 సైడ్స్ ఇచ్చినప్పుడు ఆ సైడ్స్ ఆ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందా లేదా అనే డౌట్ ఉన్నప్పుడు సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ ఎనీ 2 sides should be greater than the third side. ఇది కాన్సెప్ట్. సమ్ ఆఫ్ ఎనీ 2 sides must be greater than the third side అంటే సైడ్ 1 ఏ సైడ్ అయినా, ఏ 2 సైడ్లు తీసుకున్నా సరే should be greater than side 3. ఇది రూల్. ఆర్ దీన్నే ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 sides, 2 sides డిఫర్ చేస్తే ఇట్ షుడ్ బి లెస్ దాన్ ద థర్డ్ సైడ్. అంటే S1 minus S2 షుడ్ బి లెస్ దాన్ థర్డ్ సైడ్.
ఈక్వల్ టు కూడా కాదు, లెస్ దాన్ ఉండాలి. ఉంటే లెస్ దాన్ థర్డ్ సైడ్ డిఫరెన్స్ ఉండాలి, లేదా గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ సమ్ ఉండాలి. గ్రేటర్ దాన్, ఈక్వల్ టు కూడా ఉండకూడదు. ఈక్వల్ టు ఉన్నా సరే ట్రయాంగిల్ ఫామ్ కాదు. సో ఇది దానికి ఉన్న కాన్సెప్ట్. సో దీని కాన్సెప్ట్ పరంగా క్వశ్చన్ ఏంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ ఫార్మ్ అ ట్రయాంగిల్ అంటున్నాడు. ఓకే చూద్దాం. సో దీని పరంగా మనం నెట్వర్క్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు క్యాల్కులేట్ చేద్దాం మనకి మన దగ్గర ఉన్న దాంట్లో. సో వాడు చెప్పిన దాని ప్రకారంగా చూసుకుంటే మనకేంటి పరిస్థితి, ఇక్కడ 4 + 5 + 6. సో సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ కెనాట్, వాడు ఏమడిగాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ అంటున్నాడు. సో చూసుకోండి, ఇక్కడ 4 + 5 9, 9 is greater than 6, 5 + 6 11, 11 greater than 10. So ఇక్కడ 4 + 5 is greater than 6, 6 + 5 is greater than 4, 4 + 6 is greater than 5. సో ఇది ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. వెరీ గుడ్. 6 7 3, ఇక్కడ చూడండి 6 7 3లో 6 + 7 is equal to 13. ఎప్పుడైనా సమ్ ఆఫ్ టూ సైడ్ షుడ్ బి గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్, కానీ ఇక్కడ ఈక్వల్ టు వచ్చింది. దేర్ ఫోర్ మన ఆన్సర్ ఏంటిది, సో దిస్ కెనాట్ ఫార్మ్ ద ట్రయాంగిల్, ఆప్షన్ బి. వాడు అడిగింది కెనాట్ అడిగాడు, సో కెనాట్ ఇది. సో ఆబ్వియస్గా ఈ రెండు కూడా కరెక్ట్గా ఉంటాయి. సో ఆప్షన్ బి. ఈ కాన్సెప్ట్ తెలిస్తే లెస్ దాన్ 1 minute మన చేతితో 2.5 marks వచ్చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, టూ సిమిలర్ ట్రయాంగిల్స్ హావ్ ద రేషియో ఆఫ్ పెరిమీటర్ 3:5. రేషియో ఆఫ్ దర్ ఏరియాస్ అని అడుగుతున్నాడు. సింపుల్గా ఇందాకే చెప్పాను కాన్సెప్ట్, ఏరియా అనేది సైడ్ స్క్వేర్ కి ప్రపోర్షనల్. సో మనకి వాడు ఏమి ఇచ్చాడు, పెరిమీటర్ ఇచ్చాడు. పెరిమీటర్ అంటే ఏంటిది, వాట్ యూ మీన్ బై పెరిమీటర్? పెరిమీటర్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్. దానికి ఉన్న సైడ్స్ అనేవి యాడ్ చేస్తే దాన్ని పెరిమీటర్. సర్కిల్కి అయితే సర్కంఫరెన్స్ అంటారు. సో పెరిమీటర్స్ అంటే ఏంటిది, సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్. అంటే సైడ్కి రిలేటెడ్ కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు, సైడ్ స్క్వేర్ కాబట్టి పెరిమీటర్స్ రేషియో. సో సైడ్ స్క్వేర్ అంటే దిస్ నథింగ్ బట్ పెరిమీటర్ స్క్వేర్ అన్నమాట. సో దీన్ని బట్టి A1/A2 whole square, ratio of the areas, sorry, A1/A2 is equal to perimeter 1/perimeter 2 whole square. Direct ga esadame. So which is nothing but 3/5 whole square, which is 9/25. 9/25 ante ratio is 9:25. దీన్ని ఇంకా సింప్లిఫై చేయడానికి ఏం లేదు. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. సో డైరెక్ట్గా మనకి అన్ని చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. విత్ ఇన్ 1 minute మనం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఆన్సర్ ఇచ్చేయచ్చు. అంత ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్, an arc subtends an angle of 60 degrees at the center of the triangle, then what fraction of the circle does it represent the arc? సో దీంట్లో ఇప్పుడు కాన్సెప్ట్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. కాన్సెప్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో సర్కిల్లో కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకుంటే దాంట్లో యూ టేక్ ఎనీ 2 points. 2 points తీసుకుంటే ఈ కర్వ్డ్ పార్ట్ని AB, దీన్ని ఆర్క్ అంటారు. ఓకే, అలానే సర్కిల్లో ఇంకో ప్రాపర్టీ ఏంటంటే సెంటర్ O ఇట్లా 2 points PQ తీసుకున్నాను అనుకోండి. తీసుకుని దీన్ని కూడా జాయిన్ చేస్తాను అనుకోండి. ఈ మొత్తం పార్ట్ని సెక్టర్ అంటారు. సెక్టర్ ఈజీ గుర్తుపెట్టుకోవడానికి పిజ్జా గుర్తుపెట్టుకోండి. ఒక పిజ్జా స్లైస్ లాగితే ట్రయాంగిల్ ఫార్మాట్లో ఎట్లయితే ముక్క వస్తుందో ఆ ముక్కని సెక్టర్ అంటారు. ఓన్లీ క్రస్ట్ పార్ట్, ఈ యొక్క పార్ట్ని ఆర్క్ అంటారు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు స్టూడెంట్స్. సో కర్వ్డ్ పార్ట్ ఆర్క్, అందుకే అదొక తాడులా ఉంటుంది. సెక్టర్ పిజ్జా స్లైస్ లెక్క ఉంటుంది. సో పిజ్జాకి నీకు ఏరియా ఉంటుంది, పెరిమీటర్ ఉంటుంది, కానీ ఆర్క్కి ఓన్లీ లెంత్ మాత్రమే ఉంటుంది. అది డిఫరెన్స్. సో వాడు ఏమడిగాడు, an arc subtends an angle of 60 degrees at the center. సో సెంటర్ దగ్గర ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్, అంటే నిజంగా మేక్ చేయదు, ఇమాజినరీగా ఇట్ మేక్స్ అన్ యాంగిల్ అనమాట. అందుకే డాటెడ్ లైన్స్ పెట్టాను. సో ఈ యాంగిల్ ఎంత వాడే చెప్పాడు, 60 degrees అన్నాడు. ఓకే, దెన్ వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ రిప్రజెంటెడ్ బై ది ఆర్క్? సో 60 degrees అంటే మీకు తెలిసిందే, సింపుల్ లాజిక్. సమ్ ఆఫ్ ద హోల్ యాంగిల్స్, ఒక సర్కిల్లో ఏంటిది, సర్కిల్ సెంట్రల్ యాంగిల్
360 degrees. దాంట్లో 60 degrees ఎంత వంతు అంటే 360 degrees divided by 360 which is 1/6 అంతే సింపుల్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 1/6 అయిపోయింది ఆన్సర్. సో ఈ కాన్సెప్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సెక్టర్లో వచ్చినప్పుడు దీనికి ఫార్ములాస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈజీగా అయిపోతుంది పని, లేకపోతే మళ్ళీ లొల్లి అవుతుంది. సో దాన్ని మనం చూద్దాం ఒకసారి. సో ఆర్క్కి ఫార్ములా ఏంటంటే లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఈజ్ నథింగ్ బట్ θ/360 into 2πr where r is a radius. ఇది ఒక్కటే ఫార్ములా మనకి ఆర్కి. దీనికి ఏరియా ఆఫ్ ద సెక్టర్ సేమ్ అదే ఫార్ములా θ/360 into πr². ఈ రెండు గుర్తుపెట్టుకోండి చాలు. పెరిమీటర్ కావాలంటే ఏం చేయాలి? లెంత్ ఆఫ్ ది ఆర్క్ ప్లస్ రేడియస్ వస్తే మనకి పెరిమీటర్ ఆఫ్ ద సెక్టర్ కూడా వచ్చేస్తుంది. ఏరియా ఆఫ్ ద సెక్టర్ కావాలంటే θ/360 into πr² వేర్ θ ఈజ్ ది యాంగిల్ మేడ్ అట్ ద సెంటర్. సెంటర్ దగ్గర ఏదైతే యాంగిల్ ఉందో θ అది గుర్తుపెట్టుకోవాలి చాలు, అంతే. ఇవి కాన్సెప్ట్స్. ఇవే దాని మీద ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ సో నెక్స్ట్ రెగ్యులర్ పాలిగన్. రెగ్యులర్ పాలిగన్ హ్యాస్ each interior angle 150 degrees, number of sides. సో ఇది ఒక ఫార్ములా. రెగ్యులర్ పాలిగన్ అన్నాడు కాబట్టి రెగ్యులర్ అంటే ఏంటి? all angles are equal plus all sides are also equal. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. సో నంబర్ ఆఫ్ సైడ్స్ కి ఫార్ములా నంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇంటీరియర్ యాంగిల్స్ అడిగాడు కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే సమ్ ఆఫ్ ఆల్ ద ఎనీ క్వాడ్రేట్కి లోపల ఇంటీరియర్ యాంగిల్ సమ్ విల్ బి వాట్ 360 degrees. సో బేసికల్గా మనం సింపుల్గా చూసుకోవాలనుకుంటే నంబర్ ఆఫ్ సైడ్స్ n అని రిప్రజెంట్ చేస్తాను ఈజ్ ఈక్వల్ టు 360 బై ఇంటీరియర్ యాంగిల్ వాల్యూ 150 కాబట్టి 360 by 180 minus ఇంటీరియర్ యాంగిల్. ఇది ఫార్ములా. నంబర్ ఆఫ్ సైడ్స్కి ఫార్ములా ఇది. సో దీన్ని బట్టి మనకి ఏమొస్తుంది? 360 degrees divided by 180 degrees మైనస్ ఇంటీరియర్ యాంగిల్ ఇస్ 150 degrees అని వాడే చెప్పాడు. అంటే 360 degrees divided by 30 degrees చేస్తే మనకి ఏమొస్తుంది? 12 sides వస్తాయి. సో ద నంబర్ ఆఫ్ సైడ్స్ n is equal to 12 sides. ఆప్షన్ బి. చూసారా? లెస్ దాన్ 1 minute మన చేతిలోకి ఆన్సర్ వచ్చేసింది. ఇవే ఈ షార్ట్ కట్ టెక్నిక్స్ తెలిస్తే మనం లెస్ దాన్ చేసేది ఈజీగా. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో రెగ్యులర్ పాలిగన్ ఇంటీరియర్ యాంగిల్ కాన్సెప్ట్ అది. నెక్స్ట్ కాన్సెప్ట్ మీడియన్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో మీడియన్స్ ఆఫ్ ద ట్రయాంగిల్, అసలు మీడియన్ అంటే ఏంటి? వాట్ ఈస్ అ మీడియన్? మీడియన్ అంటే ఒక ట్రయాంగిల్ తీసుకుని ABC అని ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. అయితే దీంట్లో బీసీకి మిడ్ పాయింట్ ఇది మిడ్ పాయింట్. అయితే మీడియన్ అంటే ఏంటంటే మీడియన్ ఇస్ ద లైన్ జాయినింగ్ ద వర్టెక్స్ టు ద మిడ్ పాయింట్. దీన్ని ఏమంటారు అంటే మీడియన్ అంటారు. ట్రయాంగిల్ యొక్క మీడియన్ అంటే ఇది. అలాంటివి ప్రతి ట్రయాంగిల్కి 3 గీయచ్చు. ఇలా ఒకటి గీయచ్చు, అలానే ఇలా ఒకటి గీయచ్చు, సో మిడ్ పాయింట్ మిడ్ పాయింట్ మిడ్ పాయింట్. ఈ మిడ్ పాయింట్స్ 3 కూడా మధ్యలో కలుస్తాయి. దీన్ని ఏమంటారు అంటే సెంట్రాయిడ్ అంటారు. వీటిని సెంట్రాయిడ్ అంటారు. సో ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఆఫ్ ఆల్ ద మీడియన్ ఈజ్ సెంట్రాయిడ్. ఇది మనం తెలుసుకోవాలి. సో ద మీడియన్ ఆఫ్ ద ట్రయాంగిల్ హ్యాపీ ఏమైతుందంటే ద మీడియన్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ డివైడెడ్ ఇంటూ వాట్ అంటే మనం ఆలోచించుకుంటే దీంట్లో మనకి ఇంటూ వాట్ అంటే సింపుల్గా చూసుకుంటే మొత్తం ఇక్కడ ఈ మీడియన్స్ వల్ల ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి? 1 ట్రయాంగిల్, 2nd ట్రయాంగిల్, 3rd ట్రయాంగిల్, 4th ట్రయాంగిల్, 5th ట్రయాంగిల్, 6th ట్రయాంగిల్. సో ఇట్లా 1 2 3 4 5 6 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. సో 6 triangles will be of equal area. So 6 triangles of equal area form అవుతాయి. That is the advantage. Option C. So less than 1 minute మన కాన్సెప్ట్ తెలిస్తే
ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అని మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. నెక్స్ట్, యాంగిల్ బిట్వీన్ అవర్ అండ్ మినిట్ హ్యాండ్స్ at 3:30 PM. సో క్లాక్ యాంగిల్ మీద క్వశ్చన్ ఇది. యూజువల్గా క్లాక్స్లో వస్తుంది. సో డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే, ఈ దానికి మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఒకటే ఫార్ములా, ఇది జామెట్రీ కూడా అడుగుతాడు. యాంగిల్ అడిగాడు కాబట్టి యాంగిల్ బిట్వీన్ హ్యాండ్స్ ఓన్లీ వన్ ఫార్ములా స్ట్రైట్గా వాడేయండి, వెరీ ఇంపార్టెంట్. యాంగిల్ బిట్వీన్ హ్యాండ్స్కి ఒకటే ఫార్ములా మన దగ్గర, వెరీ ఈజీ ఫార్ములా, విచ్ ఇస్ నథింగ్ బట్ మాడ్యులస్ ఆఫ్ 30h మైనస్ 11/2 m. హెచ్ అంటే అవర్స్, ఎం అంటే మినిట్స్. సో దీంట్లో మనకి ఏమొచ్చింది 3:30 PM. మన దగ్గర ఏముంది ఫార్ములా 3:30 అంటే ఏంటిది, ఈ 3 అనేది అవర్స్ అయిపోతుంది, ఈ 30 ఏమో మినిట్స్ అయిపోతుంది. ఈ రెండు తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం, మనకు ఆన్సర్ చేతిలో ఫటక్ మన వచ్చేస్తుంది. సో దిస్ నథింగ్ బట్ మాడ్యులస్ ఆఫ్ 30 × 3 మైనస్ 11/2 ఇంటూ మినిట్స్ ఇస్ 30 minutes చేయడమే దీని మాడ్యులస్. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది, సో 90 మైనస్ ఇది 15 టైమ్స్, సో 15 6 165. దీని మాడ్యులస్ అందుకే పెడతారు, ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది కాబట్టి 90 మైనస్ 165 ఈజ్ నథింగ్ బట్ 75. సో ఆన్సర్ ఇస్, వాడు ఏమన్నాడు, యాంగిల్ బిట్వీన్ ది అవర్స్ అండ్ ద మినిట్స్ అండ్ 3:30 అంటే 11/2 వేసేయడమే. సో కానీ ఇక్కడ ఏమైంది, ఇది లోపల మైనస్ వచ్చింది కదా, ఇట్ ఈస్ మైనస్ 75. సో 75 degrees. సో కానీ దాని మాడ్యులస్ ఇస్ 75. Therefore answer is option 2. Next question. From an external point, the lengths of the tangents drawn to a circle are. దీని కాన్సెప్ట్ వినండి. ఒక సర్కిల్ ఇచ్చాడు, ఒక సర్కిల్ ఇచ్చి ఒక ఎక్స్టర్నల్ పాయింట్ P తీసుకోండి. ఈ ఎక్స్టర్నల్ పాయింట్ P నుంచి టాంజెంట్స్ గీసామనుకోండి. టాంజెంట్ అంటే తెలుసు కదా, ఆ లైన్ విచ్ టచెస్ ఓన్లీ ఎట్ వన్ పాయింట్, P1 P2. వీటిని టాంజెంట్స్ అంటారు. సెంటర్ O నుంచి ఒక లైన్ ఇట్లా గీస్తే రేడియస్ ఇది పర్పెండిక్యులర్గా ఉంటుంది, ఇది కూడా పర్పెండిక్యులర్గా ఉంటుంది. కానీ వాడు అడిగిన క్వశ్చన్ అది కాదు. వాడు అడిగిన క్వశ్చన్ ఏమడిగాడు, ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్. అంటే లెంత్ అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు, దీని లెంత్ 1 అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ 2 అనుకోండి. ఈ లెన్స్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి. మనం ఏం తెలుసుకోవచ్చు అంటే లెంత్ 1 విల్ బి ఈక్వల్ టు లెంత్ 2. So from an external point, if you draw two tangents to a circle, the length of the tangents will be same. Adi gurtupeట్టుకోవాలి. So answer is equal, option B. So less than 1 minute concept తెలిసిపోయింది కాబట్టి ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. In a right angled triangle, ఒక రైట్ యాంగిల్, one of the acute angle is 30 degrees, then the hypotenuse is dash. So ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC అనుకుందాం. One of the acute angle is 30 degrees. సో ఇది 30 degrees, ఇదేమో మీకు తెలిసిందే ఇది 90 degrees. అంటే రిమైనింగ్ యాంగిల్ ఖచ్చితంగా ఏం కావాలి, 60 degrees కావాలి. దెన్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది హైపోటెన్యూస్ అని వాడు అడుగుతున్నాడు బేసికల్గా. సో ఇలాంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకున్న కాన్సెప్ట్ ఏంటంటే యాంగిల్స్ రేషియో. యాంగిల్స్ రేషియో ఎట్లా ఉంది, 30:60:90. అంటే దీని రేషియో ఎంత, 1:2:3. ఇఫ్ ది యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:2:3, సైడ్స్ రేషియో ఏముంటుందంటే 1:√3:2. ఇది స్టాండర్డ్ ఫార్ములా, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది లా. If the angles of a right angle triangle are in the ratio 1:2:3 అంటే 30:60:90 ఉంటే దాని కరస్పాండింగ్ సైడ్స్
విల్ బి ఇన్ ద రేషియో 1:√3:2. అంటే మీనింగ్ ఏంటంటే దీన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఈ సైడ్స్ ఒకటి ఏ అనుకుంటే దానికి ఆపోజిట్గా ఉన్నది √3 అవుతుంది, ఇంకోటి 2a అవుతుంది. అంటే మీనింగ్ ఏంటిది? 30కి ఆపోజిట్గా ఉన్న సైడ్ 30కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏ అనుకుంటే ఆటోమేటిక్గా 60కి ఆపోజిట్గా ఉన్న సైడ్ √3 అవుతుంది, 90కి ఆపోజిట్గా ఉన్న సైడ్ 2a అవుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏం చెప్పచ్చు? If one acute angle is 30 degrees, then the hypotenuse will be 2 times the side opposite to this one. So twice the shorter side. Adi mata. So option B. So less than 1 minute, mana chetloki ee concept telvali. This concept is super important. Idi meer chala important ga pettukovali. If the sides are in the ratio 1:2:3, the angles are in the ratio 1:√3:2. ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతారు, ఇండైరెక్ట్గా అడుగుతారు, సర్కిల్స్లో ఇది పెట్టి అడుగుతారు. ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ దిస్. నెక్స్ట్, a rectangle and square has a same perimeter. రెక్టాంగిల్ కి స్క్వేర్ కి సేమ్ పెరిమీటర్ ఉంది. విచ్ హ్యాస్ ద గ్రేటర్ ఏరియా. ఎప్పుడైనా రెక్టాంగిల్ స్క్వేర్ కి సేమ్ ఏరియా ఉంటే మీనింగ్ అవుతుంది బేసికల్గా, ఎప్పుడైనా స్టాండర్డ్ గుర్తుపెట్టుకోండి, సేమ్ పెరిమీటర్ ఉంటే ఆల్వేస్ స్క్వేర్ విల్ హ్యావ్ మోర్ ఏరియా. స్క్వేర్ ఈస్ గ్రేటర్ దాన్ రెక్టాంగిల్, అది గుర్తుపెట్టుకోండి. సో ఆల్వేస్ ద స్క్వేర్, డైరెక్ట్ కాన్సెప్ట్ ఇది. సో ఎందుకంటే స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ అ రెక్టాంగిల్ విత్ ఈక్వల్ సైడ్స్. రెక్టాంగిల్ అంటే లెంత్ బ్రెత్ వస్తుంది, స్క్వేర్ అంటే లెంత్ బ్రెత్ బదులు లెంత్ వస్తుంది, బ్రెత్ వస్తుంది. సో మాక్సిమం ఏరియా స్క్వేర్కి ఏంటిది? సైడ్ స్క్వేర్. సో లెంత్ ఇంటూ లెంత్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఎల్ ఇంటూ బి, అది కాన్సెప్ట్. సో అందుకే ఆల్వేస్ ద స్క్వేర్ హ్యాస్ మోర్ ఏరియా ఇఫ్ ద పెరిమీటర్స్ ఆర్ సేమ్, అది కాన్సెప్ట్. నెక్స్ట్, ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఇస్ 154, డయామీటర్ ఎంత? డైరెక్ట్ క్వశ్చన్ ఇది. పై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 154. ఎప్పుడైనా ఇట్లాంటి క్యూట్ నెంబర్ ఇచ్చినప్పుడు క్యాన్సిల్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. సో రేడియస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 154 ఇంటూ 7/22. పై అంటే 22/7 కదా. సో ఈ 7 అంటే పోతే 5 అయిపోతుంది. సో 22 దీంట్లో చక్కగా 7 టైమ్స్ పోతుంది. సో ఆర్ విల్ బి 7. వాడు అడిగింది కానీ డయామీటర్ అడిగాడు. సో డయామీటర్ విల్ బి 14. వెరీ సింపుల్ క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్ ఏంటి సార్ ఇట్లాంటివి చేస్తున్నారని చెప్పి యూపీఎస్సీ వాడు ఏం చేస్తారంటే టఫ్ క్వశ్చన్స్ అడిగి సడన్గా మధ్యలో ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతారు. సో ఇన్ని టఫ్ క్వశ్చన్స్ అడిగారు కదా, సింపుల్ క్వశ్చన్ ఎట్లా వస్తే ఏమేం చేయాలని చెప్పి దాని గురించి ఓవర్ థింకింగ్ చేస్తారు స్టూడెంట్స్, చేసి పప్పులో కాలేస్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బేసిక్స్ కాన్సెప్ట్స్ గుర్తుంటే ఇంకేం చేయకూడదు. మీరు ఇచ్చింది ఇచ్చినట్టు చదువుకోవాలి, ఇచ్చింది ఇచ్చినట్టు ఆన్సర్ చేశారు. మనకు కావాల్సింది అక్కడ మార్క్స్, అంతే, మించి మనకి ఏం అవసరం లేదు. సో మన తెలివితేటలు టెస్ట్ చేసుకునే ప్లేస్ కాదు అది, మార్కులు తెచ్చుకునే ప్లేస్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ గోయింగ్ ఫర్ యూపీఎస్సీ, వీఆర్ గెటింగ్ మార్క్స్, నాట్ ఫర్ షోయింగ్ అవర్ టాలెంట్. దట్ ఈస్ ద హోల్ పాయింట్, రైట్? So your work is whatever question he has given, you have to answer ante in the right way. Next, exterior angle of a regular polygon is 24 degrees. Number of sides అని అడిగాడు. Very simple concept. So exterior angle is 24 degrees అని వాడే చెప్పాడు. Number of sides, దీని కూడా డైరెక్ట్ ఫార్ములా ఒకటి ఉంది. So formula is number of sides is equal to 360 degrees divided by exterior angle. అంతే, సింపుల్, ఇది ఫార్ములా. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? 360 degrees divided by 24 వస్తుంది, which is nothing but 15 seconds. అయిపోయింది. సో లెస్ దాన్ 1 minute మన చేతిలోకి ఆన్సర్ వచ్చేసింది. సో ఆన్సర్ ఇస్ 15. ఈ కాన్సెప్ట్ తెలుసుకుంటే చాలు. ఫార్ములా ఇస్ 360 degrees by exterior angle. సో అది గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇస్ 84 centimeter square. ఇది ట్రయాంగిల్ కి హైట్ కి సంబంధించింది. బేస్ ఇస్ 14, హైట్ ఇస్ డాష్. సింపుల్, ఏ ట్రయాంగిల్ కానీ ఒకటే ఫార్ములా. ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి ఫార్ములా ఇస్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో 84 is equal to half into base is 14,
హైట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది 7 times, ఇది 12 times. సో ద హైట్ ఇస్ 12 centimeters. చెప్పే కదా, సింపుల్ క్వశ్చన్స్ కూడా మనం రెడీగా ఉండాలి. అప్పుడప్పుడు బ్రెయిన్ సడన్గా ఠంగం అంటది, ఏంది సింపుల్ క్వశ్చన్స్ అని. నిజ క్వశ్చన్ కరెక్టా కాదని డౌట్ వస్తుంది. అవన్నీ ఆలోచించకూడదు, వాడు ఇచ్చిన క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలి కథ. నెక్స్ట్, రేడియస్ ఆఫ్ ద సెమీ సర్కిల్ ఇస్ 7, ఇట్స్ పెరిమీటర్ ఇస్ డాష్. సెమీ సర్కిల్ అంటే గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ ఇస్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. కాన్సెప్ట్ ఏంటంటే సెమీ సర్కిల్ అంటే ఇక్కడ వరకే అనుకుంటారు, అది తప్పు. సెమీ సర్కిల్ అంటే ఇక్కడ నుంచి ఇది కూడా ఉండాలి, అంటే ఒక సెంటరు డయామీటర్. సో బేసికల్గా ఇక్కడ ఉన్న కాన్సెప్ట్, ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే సెమీ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ ప్లస్ డయామీటర్, ఈ రెండు ఉంటేనే దాన్ని సెమీ సర్కిల్ అంటారు. చాలా మంది సెమీ సర్కిల్ అంటే సగం సర్కిల్లోని ఆర్క్ ఒకటే తీసుకుంటారు, అందుకే చాలా డేంజర్ ఇది. వాళ్ళు దాని పెరిమీటర్. ఇప్పుడు రేడియస్ ఎంత 7 centimeters అని చెప్పాడు. ఇట్స్ పెరిమీటర్ ఈజ్ నథింగ్ బట్ మనకు తెలిసిందే మామూలుగా సెమీ సర్కిల్ పెరిమీటర్ ఇస్ 2πr సర్కిల్ది డివైడెడ్ బై 2 చేస్తారు. సో 2 2 క్యాన్సిల్. సో 22/7 ఇంటూ రేడియస్ 7 centimeters, 7 7 క్యాన్సిల్, 22 వేసేస్తారు, అయిపోయింది. సో మీకు ఆప్షన్లో 22 కూడా ఉంటుంది. అక్కడే పెద్ద బిస్కెట్ అది, అక్కడే పెద్ద బిస్కెట్. సో 22 centimeters ఈజ్ రాంగ్. ఎందుకు? సెమీ సర్కిల్ అంటే ఆర్క్, ఇది మనకి 22 centimeters అంటే ఆర్క్ పెరిమీటర్, ఇది ఒకటే వచ్చింది. కానీ సెమీ సర్కిల్ అంటే డయామీటర్ కూడా ఇన్వాల్వ్ కావాలి. సో డయామీటర్ లెంత్ ఎంత? డయామీటర్ ఇది 14. ఈ రెండు యాడ్ చేస్తే యూ విల్ గెట్ ద పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ విచ్ ఇస్ 36. సో ఆన్సర్ ఇస్ 36 centimeters. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో అడిగిన రీజన్ వై ఆస్క్ యూ దిస్ క్వశ్చన్ ఇస్, ఆ కాన్సెప్ట్ మర్చిపోవద్దు. సెమీ సర్కిల్ అంటే ఆర్క్ ప్లస్ డయామీటర్ రెండు ఉండాలి, ఉంటేనే దాన్ని సెమీ సర్కిల్. ఏరియాకి అవసరం లేదు, ఏరియాకి డయామీటర్ మధ్య లోపలిది మనకు పని లేదు. సో ఏరియా ఆఫ్ ద సెమీ సర్కిల్ అంటే πr² వేసేయడమే. కానీ సెమీ సర్కిల్కి పెరిమీటర్ అన్నప్పుడు ఆర్క్ ప్లస్ డయామీటర్ రెండు ఉండాలి. నెక్స్ట్, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ పాలిగాన్ ఇస్ 144 degrees. వాడే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ చేశాడు. సో అక్కడ పెద్దగా పని లేదు మనకి, డైరెక్ట్గా వేసేయడమే, ఫటాఫట్ వచ్చేస్తుంది మనకి. సో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్, దాని ఫార్ములా సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఇంటూ n-2. ఇది ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో వాడు ఏమన్నాడు, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇది ఎంత, ఎన్ని వాల్యూ కనుక్కోవాలి. సో n-2 ఈజ్ ఈక్వల్ టు 144 డివైడెడ్ బై 180. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 18 మనకు తెలుసు, 18 144 ఎన్నిసార్లు పోతుంది? 18 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 18 8 144. సో n-2 ఈజ్ ఈక్వల్ టు 8, n ఈజ్ ఈక్వల్ టు 10 sides. సో ద నంబర్ ఆఫ్ సైడ్స్కి 10 sides వస్తాయి, ఆప్షన్ సి. సో లెస్ దాన్ 1 minute మన చేతిలో ఆన్సర్ ఉంటుంది. ఆ ఫార్ములా గుర్తుపెట్టుకో, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆఫ్ ఎనీ పాలిగన్ ఈస్ 180 degrees ఇంటూ n-2. ఇది వేస్తే చక్ మన ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్, ఇన్ అ ట్రయాంగిల్ బేస్ ఇస్ టు హైట్ ఇస్ 5:3, ఏరియా ఇస్ 75, ద హైట్ ఇస్ డాష్. ఓకే, సో బేస్ ఇస్ టు హైట్ ఈజ్ ఈక్వల్ టు 5:3. ఎప్పుడని చెప్పాను, రేషియో వచ్చినప్పుడు సింపుల్గా వాల్యూ కింద కన్వర్ట్ చేసుకోండి. వాల్యూ విల్ బి 5x 3x. ఇది ఫస్ట్ పార్ట్. ఇంకేమి ఇచ్చాడు మనకి? ఏరియా ఇచ్చాడు 75 centimeters square. సో మనకు తెలుసు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏంటి ఫార్ములా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ ఎంత 5x, హైట్ ఎంత 3x చేసుకుంటే మనకి ఏరియా ఎంత 75 ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది, 15/2x² ఈజ్ ఈక్వల్ టు 75. సో x². సో x² ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, x² ఈజ్ ఈక్వల్ టు 5, 15 5 వస్తుంది. సో x² ఈజ్ ఈక్వల్ టు 10. సో x is √10.
√10 అప్రాక్సిమేట్ వాల్యూ 3 దగ్గర ఉంటుంది. సో మనకు ఆన్సర్ ఏం కావాలి? వాడు హైట్ అడిగాడు, హైట్ 3కి సంబంధించింది. చాలామంది ఏమనుకుంటారంటే బేస్ కంటే హైట్ ఎప్పుడు ఎక్కువ ఉండాలి, అవసరం లేదు. బేస్ పెద్దగా ఉండొచ్చు, హైట్ తక్కువ ఉండొచ్చు, అలా కూడా ఉండొచ్చు. సో మనకి ఎక్స్ వాల్యూస్ అప్రాక్సిమేట్లీ 3.3 వస్తుంది. సో మనకి హైట్ ఇస్, వాడు హైట్ అడిగాడు, హైట్ ఇస్ 3 times x which is 3 into 3 which is 9 centimeters. సో మన ఆన్సర్ 9కి 10కి మధ్య ఉంటుంది. దేర్ఫోర్ ఇక్కడ ఆప్షన్స్లో మనకి ఓన్లీ 9 ఒకటే ఉంది, 10 లేదు, 12 దాటదు. ఎందుకంటే x 4 కావాలి, x 4 కాదు, 3కి 4కి మధ్య ఉంది. సో యూ విల్ టేక్ ద లోవర్ మీన్ బికాస్ 3.3 కాబట్టి. దేర్ఫోర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 9 అంతే. సో ఇలా మనకి యూపీఎస్సీలో ఈ కాన్సెప్ట్స్ మీద నేనే 2D జామెట్రీలో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్స్ మించి వెళ్ళడు వాడు. సో అవి మీరు గుర్తుపెట్టుకుంటే మోర్ దెన్ సఫిషియంట్. ఈరోజు టాపిక్ అబౌట్ బేసిక్స్ ఆఫ్ 2D జామెట్రీ కాబట్టి ఆల్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ దిస్ 2D జామెట్రీ ఆఫ్ కవర్డ్. మీరు చేయాల్సిన పని రెగ్యులర్గా రివిజన్ చేసుకుంటే మోర్ దెన్ సఫిషియంట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. శ్రవంత్ పైడికొండల సైనింగ్ ఆఫ్. బాయ్.